మన దేశంలో చాలామంది వయసు పైబడిన వాళ్ళలో ఒక విషయం గమనించే ఉంటారు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఆరోగ్య సమస్యలున్నా వాళ్ళు మాత్రం ప్రశాంతంగా చిరునవ్వుతో మానసికంగా ఎంతో బలంగా ఉంటారు. అసలు ఆ సహనం, ఆ మానసిక బలం వాళ్ళకి ఎలా వచ్చింది, వారి జీవనశైలిలో ఉన్న ఆ ప్రత్యేకత ఏమిటో ఇవాళ మనం తెలుసుకుందాం. హార్వర్డ్కు సంబంధించిన ఒక పరిశోధన ప్రకారం సానుకూలంగా ఆలోచించే వ్యక్తుల్లో డిమెన్షియా వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉండవచ్చు. అలాగే మెదడు ఆరోగ్యంగా వృద్ధాప్యంలోకి వెళ్లేందుకు ఇది చాలా సహాయపడుతుంది. ఎందుకంటే ఎక్కువ ఒత్తిడి, ఒంటరితనము, ప్రతికూల ఆలోచనలు, భావోద్వేగ భారం ఇవన్నీ కాలక్రమంలో మెదడుపై చెడు ప్రభావం చూపుతాయి. మన పెద్దలు జీవించిన విధానం మనకన్నా కొంచెం భిన్నంగా ఉండేది. వారు కుటుంబ సభ్యులు, ఇరుగు పరివారితో పండుగలు, పలకరింపులు, ప్రార్థనలు వంటి వాటితో ఎప్పుడూ కలిసి ఉండేవాళ్ళు. కష్టాలు వచ్చినప్పుడు కూడా ఒంటరిగా బాధపడేవాళ్ళు కాదు. ఎవరో ఒకరు వాళ్ళకు తోడుగా ఉండేవారు. కానీ ఇప్పటి పరిస్థితి చూస్తే మనం ఫోన్లు, సోషల్ మీడియా ద్వారా కలిసి ఉన్నాం. కానీ మనసులో మాత్రం చాలాసార్లు ఒంటరిగా అనిపిస్తుంది. శాస్త్రవేత్తలు ఇప్పుడు భావోద్వేగాలు మరియు మెదడు ఆరోగ్యం మధ్య ఉన్న బలమైన సంబంధాన్ని స్పష్టంగా గుర్తిస్తున్నారు. అందుకే మెదడును కాపాడుకోవడం అంటే కేవలం మందులు లేదా ఆటలు మాత్రమే కాదు, మనసుకు ఆనందాన్ని ఇచ్చే విషయాలు, మంచి సంబంధాలు, ప్రశాంత జీవితం ఇవన్నీ కూడా మెదడుకు మంచి ఔషధాలు.